ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనము. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఆమేన్. ఈ వాక్యము వినుచున్నంటి దేవుని బిడ్డలారా, ఆకాశ పక్షులను పోషించే తండ్రి, ఆకాశ పక్షులను నిత్యము కాపాడుచున్న తండ్రి, ఇదిగో ఆయన రూపంలో, ఆయన యొక్క స్వరూపంలో నిర్మించుకున్న మనల్ని కూడా ఆయనే పోషిస్తున్నాడు, ఆయనే కాపాడుతున్నాడు, ఆయనే సజీవులుగా మనలను ఈ లోకంలో బ్రతికిస్తున్నాడు. ఇంకో ఈ వాక్యం తెలియజేస్తుంది మత్తయి సువార్తలో, ఆకాశ పక్షులను చూస్తున్న తండ్రి ఈ మనుషులైన మనలను, శ్రేష్ఠులమైన మనలను పోషించడా? ఇంకో మనిషి రూపాన్ని ఇచ్చిన మనలను మరి ఎంతో శ్రేష్టమైన వారిగా ఈ లోకంలో ఆయన పుట్టించాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన వలె మనల్ని కూడా పరిశుద్ధులుగా చేయాలనుకుంటున్నాడు. ఆయన నీతిమంతుడు. ఇదిగో ఎవరైతే నీతిమంతులు ఉన్నారో వారితో ఆయన తిరుగుతానని నేను వాక్యం సెలవిస్తుంది. ఆకాశ పక్షులను పోషిస్తున్న తండ్రి, ఆకాశ పక్షులను కాపాడుతున్న తండ్రి, ఇదిగో ఆ పరలోకపు తండ్రే మనలను కాపాడువాడు, మనల్ని పోషించువాడు, మనల్ని రక్షించువాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయముతో, భక్తితో ఈ లోకంలో మనం ఎంతగానో ఆయన్ని స్తుతించాలి. ఇలా జీవిస్తున్నామంటే, ఇలా బ్రతుకున్నామంటే, ఇలా పోషింపబడుచుంటే కేవలమైన గొప్ప కృప. కాబట్టి ఇగో మనం దినదినము కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు కలిగి మనం ఉండాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఈ వాక్యము పరమ తండ్రి దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.